హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. వీడియోస్లో ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అయితే మాకు ఇరుముళ్ళు అయితే ఉంది. ఆ ఇరుములు మా పీఠంలో అయితే లేదు. గురుస్వామి గారు వేరే దగ్గర ఇరుములు కడుతున్నారని చెప్పేసి అరకు వేల నుంచి అరకు అయితే వచ్చాము. ఇది అరకు శివాలయం అండి. ఇక్కడికైతే ఇరుములు కట్టించుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఇంకా స్వామిని ఇంకా రాలేదని చెప్పేసి దేవాలయాన్ని దర్శనం అయితే చేసుకున్నాను. ఈరోజు చూస్తాను నంది అయితే కనిపిస్తుంది. నంది దాటిన తర్వాత శివాలయం లోపల ఈ లింగాన్ని ప్రతిష్ఠించి 400 years అవుతుంది. ఇక్కడైతే పక్క పక్కన 2 గుడులు ఉన్నాయండి. శివాలయం పక్కన ఇంకో టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ ఏమన్నారని చూద్దాం, లోపలికి వెళ్దాం. ఓకే, చూస్తున్నారు కదా, అలివేలు మంగమ్మ ఒకటి, వెంకటేశ్వర్లు ఒకటి, పద్మావతి ఒకటి, 3 దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. దీన్ని కూడా దర్శనం చేసుకున్నాము. అయితే బయట ప్రాంగణంలో అయితే కొంచెం ఖాళీ స్పేస్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం ఇరుములు కట్టించుకోవడానికి వెళ్ళిపోదాం. నేను ఇలా వెళ్ళి అలా తిరిగి వచ్చే లోపల ఇరుములు అయితే స్టార్ట్ అయిపోయిందండి. మాట్లాడిన తర్వాత మీకు 3rd place అయితే మీకు కడతామా అన్నారు. ఓకే అని రెడీ అవుతున్నాను. స్వామి శరణం. ఇప్పుడు ఇరుముడు అయితే నాకు స్టార్ట్ అయిందండి. మీకు ఇరుముడు ప్రాసెస్ని చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. అపాలాభిషేకం, అభివృద్ధాభిషేకం, అన్నయ్యాభిషేకం, 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 అభివృద్ధాభిషేకం, కుంకుమాభిషేకం, అన్నయ్యాభిషేకం, ఇరుముడి కట్టు, శబరిమలెక్కు, ఇరుముడి కట్టు, ఇరుముడి కట్టు, శబరిమలెక్కు, 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 శబరిమలెక్కు. ఇరుములు అయితే అయిపోతున్నాయండి. విశాఖపట్నం అయితే స్టార్ట్ అవుతున్నాము మా వెహికల్లో. స్వామి అందరికి స్వామి సార్ను. ఈరోజు అయితే మా ఇరుముల్లో మేమైతే ఈవినింగ్ 6 o'clock ఫ్లైట్కి వెళ్తున్నాము. మార్నింగ్ డంపు దగ్గర మధ్యలో ఆగాం. ఆ బ్రేక్లో వీడియో తీయడం అయితే మర్చిపోయాము. ఇప్పుడైతే చూస్తున్నాం కదా, భిక్ష అయితే చేస్తాం కార్లోనే. బయట దుమ్ము ధూళి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కార్లోనే చేస్తాము. అప్డేట్ అనేది మీకు తర్వాత ఇస్తాను. కార్ని అయితే రైల్వే స్టేషన్లో పెట్టేసి ఎయిర్పోర్ట్కి అయితే ఆటోని పట్టుకుని వెళ్తున్నామండి. ఎందుకంటే మళ్ళీ పార్కింగ్ కోసం ఆవిడ పెట్టింది కదా, ఎయిర్పోర్ట్కి. సో మాకు వచ్చే ట్రైన్లో కాబట్టి రిటర్న్లో ఎయిర్పోర్ట్తో కాకుండా రైల్వే స్టేషన్ అయితే పెట్టేసాము. ఆటోలో అయితే మనం ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అయిపోయామండి. ట్రైన్ లోపల ఎలా ఉందామని చూద్దాం. నేను ఫుల్ వీడియో చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వీడియో చూడడం అయితే మర్చిపోకండి. వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎందుకు ఎండ్ వరకు చూడమంటున్నా అంటే ప్రతిదీ న్యాచురల్గా ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఎండ్ వరకు అయితే చూస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం చూడటం, ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కడ దగ్గరికి చూపిస్తాను. సో ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే హావభావాలు కానీ అన్ని న్యాచురల్గా ఉంటాయి. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.
స్వామి చూడండి స్వామి మాయాస్వామి నేను ఎయిర్పోర్ట్కి వచ్చాను, వైజాగ్ ఎయిర్పోర్ట్కి. ఓకే స్వామి సార్ నందుకు చూసారు కదా, ఇదైతే మా ఇరుమల్ అండి. మేమైతే ఎయిర్పోర్ట్కి రాగానే ముందు వాష్రూమ్కి అయితే వెళ్ళాము. చూడండి వాష్రూమ్ మన ఎయిర్పోర్ట్కి రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ ఎస్బీఐ బ్రాంచ్ కూడా ఒకటి ఉంది. ఎయిర్పోర్ట్ ఏదో మనకు బ్యాంకే. ఇవైతే ఎంట్రన్స్ అండి. ఇవన్నీ ఫ్లైట్ బట్టి మనం లోపలికి వెళ్ళాలి ఏ కంపెనీ అనేది. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఎయిర్పోర్ట్కి వస్తాం, వైజాగ్ ఎయిర్పోర్ట్కి. చూస్తున్నారు కదా అక్కడ గేట్లో నేను చూస్తున్నారు కదా, చూస్తున్నారు ఇదే ఎయిర్పోర్ట్ లోపల. చాలా రోజుల నుంచి ఫ్లైట్ ఎక్కుదాం అనుకున్నాను, ఇదే ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. లోపల ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది నాకు ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం. ఇందులో ఎన్నో అద్భుతాలు ఉంటాయి, నేను చేసిన కామెడీలు కూడా ఉంటాయి. సినిమాలో అన్ని ఐటమ్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా కామెడీ ఉంటుంది. ఎండింగ్ వరకు అయితే చూడడం మర్చిపోకండి. యాక్చువల్లీ మేము ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత అయితే గేట్ నెంబర్ 1కి వెళ్ళమన్నారు. బోర్డింగ్ పాస్ అయిన తర్వాత చూసిన తర్వాత గేట్ నెంబర్ 1కి వెళ్ళమంటే 1కి వెళ్ళాము. ఫ్లైట్ 6 గంటలకు అయితే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడ కాబట్టి నాకు తెలియక 3 o'clock వచ్చాను. ఏమేమి ఉన్నాయన్నీ చూసి అన్నీ నేర్చుకుందామని వచ్చాను. కానీ ఒక 2 hours వెయిట్ చేశాక బోర్డింగ్ టైం దగ్గర అయ్యాక గేట్ నెంబర్ 4 నుంచి మళ్ళీ గేట్ నెంబర్ 1కి వెళ్ళమని చెప్పారు. ఇది ఒక టాస్క్ అయిపోయింది. అప్పటికప్పుడే మళ్ళీ పరిగెట్టాల్సి వచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళామండి. వెళ్తున్నాను ఇప్పుడైతే బేకరీకి వెళ్తాను. చూస్తున్నాను లోపలికి బేకరీ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాను. యాక్చువల్లీ గేట్ నెంబర్ 4కి వచ్చాము. స్టార్ట్ అవ్వడానికి అరగంట ముందు గేట్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా, గేట్ నెంబర్ 1 దగ్గర అయితే ఉండాము. 4 నుంచి స్టార్ట్ అయ్యి మీకు అరగంట ఉందన్న గేట్ నెంబర్ 1కి వెళ్తాము. మళ్ళీ 10కి అయితే వచ్చాము. లోపల ఫ్లైట్ చూసారు కదా, బస్ సెకండ్ ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి వస్తాము. ఇవన్నీ కనెక్టెడ్ లోపల ఉన్న బస్సెస్ అండి, మనకు ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తాయి. ఈ బస్సులో అయితే ఇప్పుడు ఫ్లైట్ దగ్గరకు వచ్చాము. ఫస్ట్ చూడగానే హ్యాపీ అనిపించింది. ఇక్కడ వచ్చేసరికి నా ఆనందానికి అంతులే లేవండి. నాకే కాదు ఎవరికన్నా ఫ్లైట్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ టైము ఆ ఆనందం ఆ మొహంలో గమనించండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే థ్రిల్ని ఎంజాయ్ చేయండి ఫ్లైట్ ఎక్కి. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఫ్లైట్ జర్నీ మాత్రం ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే ప్రతిదీ న్యాచురల్గా ఉంటుంది. ఫీలింగ్స్ కానీ వీడియోస్ కానీ అన్నీ న్యాచురల్గా ఉంటాయి. మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కేసాను స్వామి. చూడండి మా స్వామి చూడండి ఇక్కడ చూడండి. ఇప్పుడే జస్ట్ 2 minutes అవుతుంది ఎక్కి. 4 చూపిస్తుంది అనుకోకండి, హాయ్ చెప్తున్నాను స్వామి అన్న యొక్క. యాక్చువల్లీ చూపిద్దాం అనుకున్నాను, డే టైం అయితే వచ్చాము. బట్ స్టార్ట్ అయ్యేది 6:30 కాబట్టి లైట్ అయితే ఫెయిలియర్ అయిపోయింది. ఇదే వైజాగ్ ఎయిర్పోర్ట్. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. మేము ఇదే బస్సు వచ్చాము. ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లూ కలర్లో ఒక వెహికల్ లాగా వస్తుంది కదండి, దాన్ని ఏమంటారు అంటే ఎక్సలేటర్ అంటారు. ఇది దేనికి అంటే ఫ్లైట్కి మనం ఎక్కడానికి నెట్లా కనెక్ట్ చేస్తారు. దీన్ని ఎక్సలేటర్ అంటారు. దీన్ని అబ్జర్వ్ చేయండి ఎలా కనెక్ట్ చేసి ఉన్నారు అనేది అబ్జర్వ్ చేయండి సార్ ఎక్కినప్పుడు మీరు. అది మొత్తం ఆల్మోస్ట్ 200 members 150 members ఉంటారు. ఫ్లైట్ అయితే ఇప్పుడే ఫ్లై అవుతుంది, స్టార్ట్ అయింది. ఫ్లైట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే ఇప్పుడే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. బ్యాక్కి వెళ్తుంది, ఫ్లై అవ్వబోతుంది. చూద్దాం. చీకట్లో అయితే ఏం కనబడట్లేదు, ఏదో అల్పానందం అంతే.
ఎదురుకుంది ఇప్పుడు జస్ట్ మూవ్ అవుతుంది ఇదే అంతే. యాక్చువల్లీ ఏం కనబట్టలేదు, బట్ ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది, ఎగురుతుంది, ఫ్లై అవుతుంది. టేక్ ఆన్ ఫ్లై. ఎగరేసింది ఫ్లైట్. ఇంకా లేదా, ఇంకా 2010 ఎగురుతుంది. ఎంతసేపు అయినా ఎగరట్లేదు, బోర్ కొడుతుంది నాకు. అక్కడ ఒక ఫ్లైట్ ఉంది చూసారు కదా, అక్కడ ఒకటి మన ఒకటి ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎంతగా అట్లా ఇందాక రన్వే మీద వెళ్తూనే ఉంది, ఫ్లై అయితే అవ్వట్లేదు. సంథింగ్ స్మెల్ ఈజ్ కమింగ్. ఇక్కడైతే టర్నింగ్ తిప్పింది, ఎగురుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎగరట్లేదు. ఓకే, లైట్లు అయితే ఆఫ్ చేస్తారు లోపల, చూస్తున్నారు కదా, అంటే ఎగురుతుందని అర్థం. అయినా స్పీడ్ పెంచట్లేదు, పెంచండి ఎక్క ఒకటే కనిపిస్తుంది. ఇక్కడైతే స్లో చేశాడు, ఎందుకు స్లో చేశాడని తెలియదు మనకు. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ముందుకు వచ్చాము. అది ఎదురు ఫ్లైట్ ఎగురుతుంది కదా, ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడం వల్ల ఇది స్లో అయింది. అది వెళ్ళిపోయింది, దీన్ని పంపిస్తాడేమో. వెరీ గుడ్, అంతే. చూద్దాం, వెయిట్ అండ్ సీ. చెప్పాను కదా, ఆ ఫ్లైట్ అయితే ఎగిరిందండి. నెక్స్ట్ మన ఫ్లైట్ అయితే వెళ్తుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, గేర్ మారుస్తాడు, జమ్ జమ్ అని ఎగురుతుంది. టర్నింగ్ తిప్పాడు. చూద్దాం, ఇప్పుడు రన్వే చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం. ఓకే, స్టార్ట్ అయిందండి. అది ఒక్కసారి రేజింగ్ పెంచాడు, చూద్దాం. అయ్యే బాబోయ్, జమ్మ ఒకేసారి అందుకుంది. చూస్తున్నారు కదా ఫ్లైట్. అబ్బో స్వామి సన్నప్ప రంగులో ఎక్కినట్టుందండి. ఒక్కసారి 200 స్పీడ్ అందుకుంది. ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుందండి, చూపిస్తాను. అది చూస్తున్నాను రన్వే మీద ఎంత స్పీడ్ వెళ్తుందో. అది కనబట్టలేదు ఎంత స్పీడ్ వెళ్తుంది. టేక్ ఆఫ్. అది మా వైజాగ్ అయితే ఇలా ఉంటుందండి. ఏదైనా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదే మా వైజాగ్. చూపెడదాం అనుకున్నాను, ఈరోజు చూపిస్తున్నాను చూడండి. ఎయిర్పోర్ట్ వైజాగ్ ఫస్ట్. ఇంకా ఎదురుగా 2 బస్సులు అయితే ఉన్నాయి. బాయ్ 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 ఫ్లైట్, మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా. ఇప్పుడైతే మేము బెంగళూరు వచ్చాము, బెంగళూరు నుంచి కొచ్చికి వెళ్ళాలి. ఈ ఫ్లైట్ అయితే ఇప్పుడు బెంగళూరులో దిగాము, ఇది వైజాగ్ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ కొచ్చి ఏ ఫ్లైట్ వెళ్తే చూద్దాం, చూపిస్తాను. బాయ్. బస్ అయితే స్టార్ట్ అయింది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి. చాలా ఫ్లైట్స్ ఉన్నాయి ఇక్కడ, టెర్మినల్స్ కూడా 3 ఉన్నట్టున్నాయి. అది ఎల్లో కలర్ ఫ్లైట్లు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఒక ఫ్లైట్ అయితే ఉంది, పక్కన ఇంకో ఫ్లైట్ ఉంది. కదా బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము, కానీ నేనైతే అంత ఫీల్ అవ్వలేదు ఏటం ఫ్లైట్ ఏమీ లేదు ఇక్కడ. KFCకి అయితే వెళ్ళాము, అక్కడ వెజ్ అయితే లేదు, నాన్ వెజ్ ఉంది అన్నారు. సో
దగ్గరలో అయితే ఇంకేమైనా ఉందామని వెతుకుతాను తినడానికి. టైం కూడా ఫిక్స్ టైం కూడా అయిపోయింది కదా. మిడ్నైట్ 11:30కి మేము వచ్చి అయితే వెళ్తాము. సో ఇలాగ ఏదో తినాలి, అక్కడ వెళ్తే ఏం దొరకదు కాబట్టి ఇంకోదాన్ని పెట్టాము. టిఫిన్ ఎక్స్ప్రెస్ అంట, చూద్దాం. ఇక్కడ అయితే వచ్చిన తర్వాత చూసారు కదా, ఆనియన్ పకోడా అంట, ఆలు బోండా, ఇలా అన్నీ చూసాము. అక్కడ చాలా కాంబో, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ 400 ఉన్నాయి మినిమం. సో మేమైతే ఆలు బోండా అయితే 2 ప్లేట్లు తీసుకున్నాము. ఎందుకంటే బడి కాబట్టి మనం టిఫిన్ చేయాలి, అన్నమే తినకూడదు. సో ఓకే, చూద్దాం. 2 ప్లేట్లు ఆలు బోండా వచ్చేసామి. ఇదేనా ఇంకొకటి అడుగు? ఇంత స్వామి. టిష్యూ పేపర్స్ ఒక స్పూన్ అయితే ఇచ్చారు. ఇది ఓపెన్ చేద్దానండి. ఓపెన్ చేశారు, ఇదేంటి కావట్లేదు. ఎంటీ వచ్చాయండి, ఇక్కడైతే ఖాళీ ఉన్నాయి, అన్ని లోపల ఉన్నట్టున్నాయి. చూద్దాం. ఖాళీ కాదు, ఇలా 4 బోండాలు వచ్చాయి. ఇక్కడ చట్నీస్ ఉంటాయి. అది స్వీటు తిన్న తర్వాత వచ్చాయి. ఇది 400 రూపాయలు. చూసారు కదా, ఫిక్స్ అయిపోయింది. ఎయిర్పోర్ట్లోకి వస్తే ఒక 5,000 తినడానికి పట్టుకోండి. ఎయిర్పోర్ట్కి వస్తే తినడానికి 5,000 పట్టుకోండి. వాటర్ బాటిల్ అయితే 70 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో ఉంటుంది. ఫిక్స్ అయిపోండి. జస్ట్ ఇప్పుడు వడి అవుతుంది. ఎవరైనా బోండా ఎంత తీసుకుంటారు? 50 రూపాయలు, మా అయితే 70 లేకపోతే 100. ఎవరైనా 4 రూపాయలు తింటారా? 2 ప్లేట్లు 850 రూపాయలు అండి. డబ్బులు ఊరికి ఎక్కడి నుంచి రావని వాళ్ళు గోల్డ్ షాప్ ఓనర్ కూడా చెప్పాడు. ఊరికే రావు అని, డబ్బులు చెట్లు కాయట్లేదని కూడా చెప్పారు ఆయన. మేమే వినిపించుకోకుండా అనవసరంగా వచ్చి ఏమైనా తెచ్చుకోవచ్చు కదా. ఏదో ఫ్లైట్కి రావాలనిపించింది, వచ్చాం, బాగానే ఉంది. తిన్నాను, తెచ్చుకుని బద్ధకంతో తెచ్చుకోలేదు. మా మమ్మీ మాత, మా అత్త మాత తినడానికి చాలా ప్యాక్ చేసాము. మా మాత అయితే ఉదయం టిఫిన్ కూడా ఇచ్చింది. అది ఎగసం వండిపోయి పారేస్తాం, అనవసరం తెచ్చుకునే బాగుంటుంది. మధ్యాహ్నం కూడా ఇచ్చింది. శర్మల మాత అనవసరంగా నిన్ను నెగ్లిజెన్స్ చేసిన మాత. ఏదైనా ఇంట్లో మాతలు ఇచ్చిన సలహాన్ని తీసుకోలేదు అనుకో, ఇలాంటి కష్టాలు ఉంటాయి. ఎక్కడెక్కడో అడ్జస్ట్ అవుతూ వస్తాము, అక్కడికి ఎయిర్పోర్ట్లో ఇలా వేస్ట్ చేస్తాం. ఏం చేస్తాం? నేను ఇప్పటిదాకా ఎక్కడ ఫీల్ అవ్వలేదు, కానీ వాటర్ బాటిల్ 100 రూపాయలని ఫీల్ అయ్యాను మా సాయం. మీరు మాత్రం అర్థం చేసుకోండి. ఫ్యామిలీతో వస్తే ఒక 10,000 రూపాయలు ఫుడ్కి, వాటర్కి, అన్నిటికి పట్టుకోండి. ఇది మాత్రం మర్చిపోకండి. ఫ్లైట్ డీటెయిల్స్ కనుక్కుందామని అయితే నేనైతే అక్కడికి వెళ్ళాను. ఆ మాత అయితే నెక్స్ట్ ఉదర్ బయట ఉంది. ఉదర్ బయట అంటే మా శర్మల మాత గుర్తుకొచ్చింది. ఇంట్లో తన్నం కారణం బయట కూడా వచ్చింది. ఏదో అక్కడైతే టైమింగ్స్ అన్నీ ఉన్నాయి, షెడ్యూల్. ఇప్పుడు చూద్దాం, ఓకేనా? చూస్తున్నారు, ఇక్కడైతే కన్నడంలో ఉంది. అది ఏ భాష నాకైతే తెలియదు. అది కొచ్చి గేట్ నెంబర్ 12 10 గేట్ చూసారు కదా, ఆన్ టైం. నెక్స్ట్ వస్తుంది. ఒక్క నిమిషం వెళ్ళిపోదాం. గేట్ నెంబర్ 12 అన్నాడు. 12. లోపల మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే బెంగళూరు మెట్రో సిటీ కాబట్టి, మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి, అలాగే మహానగరం అంటే తెలుగు. సో ఇక్కడైతే అన్నీ బాగున్నాయి. మనం గేట్ నెంబర్ 12 అవుతుంది అండి. బోర్డింగ్ చికెన్ అవుతాం. అది అక్కడ ఎంట్రన్స్. అది ఓకే, వెల్కమ్ టు బెంగళూరు ఎయిర్పోర్ట్. ఇప్పుడు కొచ్చికి అయితే స్టార్ట్ అవుతున్నాం బెంగళూరు నుంచి. బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నారు. అందరూ మ్యాక్సిమం స్వామిలో ఉన్నారు, చూస్తున్నారు కదా. లోపలికైతే వస్తాం, చూసారా? గేట్ టెర్మినల్ నాకైతే తెలియదు. గేట్ నెంబర్ 12. ఇప్పుడైతే మేము కొచ్చికి వెళ్తున్నాం. ఇది సెకండ్ ఫ్లైట్, ఇదే లాస్ట్ ఫ్లైట్, ఇంకా ఉండదు. తర్వాత మరి అక్కడ నుంచి
ఎల్లుండి పంబాటి వెళ్తాం. ఓకే బాయ్ బాయ్ బాయ్. బెంగళూరుకి వచ్చి మీకు ఒక దోమని చూపిస్తాను చూడండి. ఫ్లైట్లో దోమలు ఉన్నాయని నమ్ముతారు మీరు? ఇది మా మాయ చెయ్యి అది ఫ్లైట్ ఉన్న దోమ అండి. ఇండిగోలో దోమలు కూడా పెంచుతున్నారు. ఓకే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే కొచ్చికి అయితే వచ్చాము. అయిపోయింది ఫ్లైట్ జర్నీ. ఒక రోజంతా అరటిపల్లి మొత్తం అయిపోయింది ఫ్లైట్ జర్నీ. బాయ్ బాయ్. అక్కడ మీద ఇది కొంచెం వెరైటీగా ఉంది ఎయిర్పోర్ట్. దాని అసలు సంబంధం మీరు చూస్తున్నారు కదా, కొంచెం క్లాస్గా ఉంది. వచ్చే ఎయిర్పోర్ట్ ఇది. ఎయిర్పోర్ట్ రండి. ఇదేనా ఎగ్జిట్? ఓకే ఇది ఎగ్జిట్ అంటే చూసారా, బర్గర్లు 400 అంట. అమ్మ ఎగ్జిట్ అండి ఇది. ఇప్పుడు మన గురువు ఉన్నారు మనకి. ఎక్కడ పడితే అక్కడ వేసిన ఉన్నారు. చూసారు కేరళ వెరైటీ. ఎక్కడ చూసిన చెక్కలే ఉంటాయి. మహేస్వామి హాయ్ చెప్పండి. ఇటు చూడండి. ఓకే అండి. మనమైతే కేరళ ట్రిప్ వేద్దాం నెక్స్ట్ మంత్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అదే మాకు బూస్టింగ్ అవుతుంది.